రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ ఓయూ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ప్రస్తుతం మాట్లాడిన ఆయన కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ ప్రొఫెసర్లతో సమానంగా విద్యాబోధన చేస్తున్నారన్నారు. 12 యూనివర్సిటీలోని ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసి ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే నెల 15న ఉన్నత విద్యాశాఖ మండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. దక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక మేడం మాట్లాడిన మాటలు వేరు, అక్కడ దక్కన్ క్రానికల్లో రాసినటువంటి విషయం వేరు. ప్రభుత్వాన్ని మేము మార్చుతాం అనే వైపుగా మాట్లాడిందని రాసిరు. ప్రభుత్వాన్ని మేము మార్చుతాం అనే మాట మా కాంట్రాక్ట్ అధ్యాపకుల నుంచి ఎవరి నుంచి రాలేదు. అది కొంత మిస్ఇంటర్ప్రిట్ అయిందా లేకపోతే మీడియా ప్రతినిధులు రాసిరా తప్పుడుగా రాసిరా అనేది మాకు తెలియదు. కానీ మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఆ రాసినటువంటి రాతలను ఖండిస్తూ అట్లాంటి ఆలోచనలు మాకు ఎవరికి లేవు. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మార్చాలనే ఉద్దేశంగానే ఆ వైపు మాటలు కూడా మా నుంచి రావు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వమే కొనసాగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది.